మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ రాత్రికాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఎన్నో పోరాటాలను ఎదుర్కొని ఉండవచ్చు. కొందరు మనుషులతో, కొందరు పరిస్థితులతో, మరికొందరు తమ మనసులోని భయాలతో యుద్ధం చేస్తూ ఉండవచ్చు. ఈ రాత్రి దేవుడు మీతో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వారు నీతో యుద్ధం చేయుదురు, కానీ నిన్ను జయింపజాలరు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. ఈ మాటలు దేవుడు చెప్తున్నటువంటి మాటలు. మరి ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో హృదయంలో ఉంచుకొని ఈ ప్రార్థనలో పాల్గొందాం. వారు నీతో యుద్ధం చేదురు గాని నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఇర్మియాతో చెప్తున్నటువంటి మాటలు. ఈ దినమున నీకు నాకు కూడా చెప్తున్నటువంటి మాటలు. దేవుడు ఇర్మియాకు శత్రువులు ఉండరు అని చెప్పడం లేదు, కానీ యుద్ధాలు రావడం లేదు అని కూడా చెప్పడం లేదు, కానీ ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే, వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి వారు నీపైన విజయం పొందజాలరు. మన జీవితంలో సమస్యలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, అనారోగ్యం రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కొన్నిసార్లు మనకు దగ్గరైన వారే మనకు వ్యతిరేకంగా మారవచ్చు. అయితే దేవుని పిల్లలకు ఓటమి అనేది అంతిమ ఫలితం కాదు. మన పక్షాన సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నప్పుడు శత్రువు ఎంత బలవంతుడైనా చివరి విజయం దేవునిదే. ఈ రాత్రి మనకెదురుగా నిలిచిన ప్రతి సమస్య కంటే కూడా నీ ఎదురుగా నిలిచిన ప్రతి సమస్య కంటే కూడా నీ వెనక నిలిచిన దేవుడు గొప్పవాడు. మన సమస్య కంటే కూడా మనలో ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు. అందుకే మనము ఎప్పుడు కూడా భయపడకుండా, నిరాశ పడకుండా మనము ఒక గొప్ప ధైర్యంతో ప్రశాంతంగా నిద్రించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడు కూడా భయపడవద్దు, ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడవద్దు. ఇర్మియాకు ఎందుకు ఈ వాగ్దానం ఇవ్వబడిందంటే, ఇర్మియా సందేశము ఒక కఠినమైన సందేశం. అది దేవుని సత్యం కోసం నిలబడడంలో ఉన్న వాస్తవం అన్నమాట. కఠినమైన వాస్తవం. అది ఏంటి? పశ్చాత్తాపం గురించినటువంటి సందేశం, తీర్పును గురించిన సందేశము. దీనికి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకమే. ఎవరు దాన్ని అంగీకరించే స్థితిలో లేరు. కాబట్టి వారు ఇతనితో పోరాడతారు, కానీ వారు గెలవలేరు. మరి మనము దేవుని సత్యం కోసం నిలబడుతున్నామా? దేవుడు మనల్ని కూడా సత్యం కోసం నిలబడమని కదా అడిగాడు. కాబట్టి మనం అలా నిలబడినప్పుడు మనకు కూడా వ్యతిరేకులు ఉంటారు. అయితే మనము ఈ లోక సంబంధమైన అనేక పోరాటాలను గురించి అనుకుంటున్నాము. అదేవిధంగా దేవుని గురించి నిలబడినట్లయితే, దేవుని కొరకు నిలబడినట్లయితే కూడా మనకు వ్యతిరేకత అనేది వస్తుంది. అయితే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని రక్షిస్తాడు. ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదే కదా, నేను నీతో ఉన్నాను, నిన్ను రక్షిస్తాను. ఇదే వాగ్దానానికి ఆధారం. విజయము ఇర్మియా సొంత బలం వల్ల కాదు. అలాగే మనకు కూడా విజయం అనేది మన సొంత బలం కాదు, కానీ దేవుని యొక్క గొప్ప కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సహాయము. అప్పుడే మనము విజయం పొందుకుంటాము. దేవుని సన్నిధి కొరకు, ఆయన రక్షణ కొరకు మనం నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి. మరి అలా ప్రార్థించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దామా? మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ పరిశుద్ధ సన్నిధిలో మేము వినయంగా ప్రార్థించడానికి వచ్చాము. నేను నీకు తోడై ఉన్నాను అనే నీ వాగ్దానం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈరోజు మేము ఎదుర్కొన్న ప్రతి యుద్ధాన్ని, ప్రతి బాధను, ప్రతి కన్నీటిని నీ పాదాల వద్ద ఉంచుతున్నాము. తండ్రి, మాకు వ్యతిరేకంగా నిలిచిన ప్రతి దుష్ట ఆలోచనను, ప్రతి అపవాదును, ప్రతి శత్రువు యోచనను నీవే వ్యర్థం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే భయపడుతూ ఉన్నారో వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, వాళ్ళను బాగుపరచండి, తాకండి తండ్రి. మీరు స్వస్థపరిచే దేవుడై ఉంటున్నారు. ఎంతోమంది వెంటిలేటర్లపై ఉన్నారు, ఐసీలలో ఉన్నారు తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలకు నీ సమృద్ధిని అనుగ్రహించము.
విచ్ఛిన్నమైన కుటుంబాలలో సమాధానాన్ని స్థాపించుము. ఏ కుటుంబంలోనూ కలతలు కన్నీళ్లు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయండి. ప్రాముఖ్యంగా ఈ సీజన్లో వస్తున్న అనేక అనారోగ్య సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. ఇప్పుడిప్పుడే మేము కొన్ని కరోనా కేసుల గురించి కూడా వింటున్నాం నాయన. ఎవరు కూడా ఆ వైరస్ బారిన పడకుండా మీరు కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ పగలంతా మేము నీ సన్నిధిలో ఎంతగానో చక్కగా ఆనందించాము, ఆరాధించాము. మా సన్నిహితులను, కుటుంబ సభ్యులను, శ్రేయోభిలాషులను, బంధువులను, స్నేహితులను కలిసి ఎంతో సంతోషించాము తండ్రి. మరి రాత్రి సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రేపటి నుంచి తిరిగి రొటీన్గా మేము చేయవలసిన పనులన్నింటిలో కూడా మాకు తోడేయండమని ప్రార్థిస్తున్నాము. మా పనులన్నింటినీ మేము సిద్ధం చేసుకొని ఉంటుండగా ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. మా తండ్రి జయప్రదం చేయమని కూడా వేడుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంలోకి చేర్చండి. ఎవరైతే నాయన మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని తండ్రి మీరు కరుణించి వారికి కావాల్సిన సహాయము, వారికి కావాల్సినటువంటి నెమ్మదిని అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా వారిని నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. ఓపికను, సహనమును వారికి అనుగ్రహించి అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, ఎవరెవరైతే నాయన ఏ కొరతలు కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారికి తప్పక సహాయం చేయండి. ముఖ్యంగా ఉద్యోగాల కొరకు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు. మరి వివాహ ప్రయత్నం చేసేవారు సఫలత కొరకు అడుగుతున్నారు. తండ్రి కృప చూపించి తండ్రి నీ యొక్క కృప చేతనే ప్రతి ఒక్కరికి కూడా కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. సంతానం కావాల్సిన వారిని దర్శించండి, వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి యవన బిడ్డను దీవించండి, వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా వారికి మంచి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి ఏ ప్రమాదము, ఏ అపశకునము, ఏ దుష్టశక్తి, ఏ ఆయుధము మాకు పనిచేయకుండా నీ రక్తపు రక్షణలో మమ్మల్ని కప్పుమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మా పిల్లలను, మా మనవలను, కుటుంబ సభ్యులందరినీ నీ చేతుల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి రాత్రి వేళల్లో నాయన అనేకుల రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. ప్రభా, భయంకరమైన జీవితం జీవిస్తూ రక్షణ లేని అనేక మంది ప్రజలను ప్రభా మీరు మీ సన్నిధిలోకి నడిపించండి. ప్రభావాన్ని దర్శించండి, వారిని తాకండి నాయన, వారి హృదయాలను తాకండి నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వారి మనోనేత్రాలను వెలిగించి నీ సిలువ విలువను అర్థం చేసుకొని నేను తెలుసుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి వ్యసనాలకు గురైన వారికి విడుదల దయచేయండి. నిద్రలేమితో బాధపడుతున్న వారికి తండ్రి వారి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని తండ్రి, వారి హృదయ భారంను తీసివేసి సంపూర్ణమైన నెమ్మదిని అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు తండ్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యంలో కలగకుండా మా పైన నీ రక్తపు కంచె వేయండి. మీ సురక్షితమైన రెక్కల కింద మమ్మల్ని చక్కగా నిద్రింపజేయండి. మంచి రెస్ట్ను అనుగ్రహించండి. ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. రేపటి దినాన ఉదయకాలం ఎంతో ఆరోగ్యంగా, సజీవంగా, క్రొత్త ఆశతో, క్రొత్త బలంతో, క్రొత్త ఆనందంతో ఉన్నట్లుగా మమ్మల్ని నిద్ర లేపి మేము నిన్ను స్తుతించి మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయము. మా జీవితంలో చివరి మాట శత్రువుది కాదు, కానీ నీ ఆశీర్వాదమే కావాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి ప్రార్థన మీకు ఆశీర్వాదంగా ఉంటే ఆమెన్ అని కామెంట్లో రాయండి. మీ ప్రార్థన అవసరాలను కూడా కామెంట్లో పంచుకోండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మీకు ఇష్టమైతే తప్పకుండా సపోర్ట్ చేయండి. సూపర్ థ్యాంక్స్ నొక్కినట్లయితే మీరు మీకు ఇష్టమైనంత మీరు నాకు సపోర్ట్గా పంపించవచ్చు. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసి దేవుని వాగ్దానాన్ని వారికి కూడా చేరవేయండి. వీడియోను హైప్ చేయడం ద్వారా కూడా మీరు నాకు సహాయం చేయవచ్చు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడవద్దు. రాత్రి మంచి నిద్రతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.